హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫోసిస్ గురించి ఫ్రాన్స్ లేబర్ అథారిటీ వర్క్ టైమ్ రికార్డింగ్ రూల్స్ని ఫాలో చేయకపోవడం వల్ల ఇన్ఫోసిస్కి $1,75,000 ఫైన్ వచ్చింది. ఈ అమౌంట్ మన కరెన్సీలో దాదాపు 1.7 crores. ఇది కంపెనీ ఫినాన్షియల్ మీద పెద్ద ఇంపాక్ట్ కాకపోయినా ఇంటర్నేషనల్ కంప్లైన్స్ విషయంలో ఇన్వెస్టర్స్కి గమనిస్తున్న అంశం. నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్ ఎగ్జామ్ లీక్ ఇష్యూపై గవర్నమెంట్ స్టూడెంట్ వాయిస్ని సీరియస్గా తీసుకున్నారని చెప్తున్నారు. యూత్ కన్సర్న్ని విని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్ సెక్టర్ రిఫార్మ్స్పై ఫోకస్ పెరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నందన్ నిలేకని అధ్యక్షవస్థంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని అనౌన్స్ చేశారు. ఈ కమిటీ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్పై రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఫ్యూచర్ ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ మరియు క్రెడిటబిలిటీ పెంచడం లక్ష్యం. సోషల్ మీడియా ఫోకస్ ఆన్ ట్యాక్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇష్యూ నుండి E20 ఫ్యూయల్, STT, LTCG మరియు STCG ట్యాక్స్ పై డిస్కషన్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ ట్యాక్స్ రిఫార్మ్ కోసం ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటున్నారు. అఫీషియల్ ఛాన్సెస్ మాత్రం ఇంకా అనౌన్స్ కాలేదు. గ్లోబల్ మార్కెట్ వ్యూస్ పాజిటివ్గానే ఉన్నాయి. నిఫ్టీ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. US ఫ్యూచర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 5% కన్నా ఎక్కువ తగ్గడం ఇండియన్ లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి పాజిటివ్ సిగ్నల్. ఈ డెవలప్మెంట్స్ ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి. బ్లాక్ సీ రీజియన్లో సెక్యూరిటీ టెన్షన్ కంటిన్యూ అవుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా సీజ్ఫైర్స్కి దగ్గర జాగ్రత్తగా అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ సెక్టర్పై ఇన్వెస్టర్స్ ఫోకస్ ఉంది. HDFC బ్యాంక్కి సంబంధించిన MSRDC డిపాజిట్ అరేంజ్మెంట్ ఇష్యూలో కోఆపరేటివ్ బోర్డ్ కొన్ని సెక్టర్ అఫీషియల్స్కి వార్నింగ్ లెటర్స్ మరియు 1 lakh పెనాల్టీ ఇంపోజ్ చేసింది. బ్యాంకింగ్ సెక్టార్లో గవర్నెన్స్ స్టాండర్డ్స్పై మార్కెట్ దృష్టి ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రైసిస్ తరువాత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రపంచం మొత్తం డిస్కషన్ జరుగుతుంది. పోర్ట్స్, పైప్ లైన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఫ్యూచర్లో బెనిఫిట్ పొందొచ్చు అని అనాలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అమెరికా విజిట్ వెళ్లారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి షెడ్యూల్ ఉంది అని రిపోర్ట్ చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ డెవలప్మెంట్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ మార్కెట్ని ప్రభావితం చేయొచ్చు. సౌదీ అరేబియాపై ఇరాకీ మిలిటరీ డ్రోన్స్ అటాక్ చేయాలని రిపోర్ట్స్తున్నాయి. సౌదీ రిటలేషన్ చేస్తామని ప్రకటిస్తుంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్ మళ్లీ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో వాలటాలిటీ రావచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీని చూపించింది. సెన్సెక్స్ 776 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 24,000 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ స్టాక్స్ ర్యాలీకి లీడ్ ఇచ్చాయి. రూపీ స్ట్రెంగ్త్ మరియు క్రూడ్ ఆయిల్ డిక్లైన్ మార్కెట్ సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేశాయి. వాల్ స్ట్రీట్ ఆఫ్ పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. నస్దాక్ ఫ్యూచర్స్ దాదాపు 1.4% పెరిగాయి. డౌ ఫ్యూచర్స్ కూడా స్ట్రాంగ్ గెయిన్స్లో ఉన్నాయి. US మార్కెట్ పాజిటివ్గా ఉంటే ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్కి సపోర్ట్ దొరకచ్చు. మార్కెట్ డెప్త్ పాజిటివ్గా ఉంది. అడ్వాన్సింగ్ షేర్స్ డిక్లైనింగ్ షేర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ 57,000 పైన క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. IT, బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ స్టాక్స్ ర్యాలీని లీడ్ చేశాయి. FIIs సెల్లింగ్ కొంచెం తగ్గాయి. DIIs కంటిన్యూస్ బయింగ్ మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. రేపు మార్కెట్ ఓపెనింగ్లో గ్లోబల్ క్రూస్ మరియు క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న న్యూక్లియర్ నెగోటియేషన్స్పై మరియు ముఖ్యమైన డెవలప్మెంట్ వచ్చింది. ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖజామ్ గరిబావాడి ప్రకారం ఇస్లామాబాద్లో జరిగిన టాక్స్లో అమెరికా పెట్టిన 2 ఎక్స్ట్రీమ్ డిమాండ్స్ని ఇరాన్ తిరస్కరించింది. ఆ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయకపోతే నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. వాషింగ్టన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తన స్టాండ్ మార్చలేదని చెప్పింది. ఈ డెవలప్మెంట్స్ మిడిల్ ఈస్ట్ జియోపాలిటికల్ టెన్షన్ని మళ్లీ పెంచే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, గ్లోబల్ మార్కెట్ మరియు ఎనర్జీ సెక్టర్స్ మూవ్మెంట్స్పై క్లోజ్గా ఫోకస్ పెట్టాలి. సిచ్యువేషన్ మరింత ఎస్కలేషన్ అయితే ఆయిల్ ప్రైసెస్లో వటాలిటీ పెరిగింది. ఇండియన్ స్టాక్స్ మార్కెట్ సెంటిమెంట్పై కూడా ఇంపాక్ట్ పడవచ్చు. ఇవే ఇవాళ ముఖ్యమైన స్టాక్ మార్కెట్ మరియు గ్లోబల్ న్యూస్ అప్డేట్. రేపు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేయడానికి గ్లోబల్ క్యూస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, మిడిల్ ఈస్ట్ డెవలప్మెంట్స్, నిఫ్టీ మూవ్మెంట్ మరియు ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ సెల్లింగ్ డేటా చాలా ఇంపార్టెంట్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. డైలీ మార్కెట్ అప్డేట్స్, ట్రేడింగ్స్ ఇన్సైట్ మరియు ఇన్వెస్ట్మెంట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.